వెల్కమ్ టు మన టీవీ. అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి సిద్ధం సభను కవర్ చేయడానికి వెళ్లిన ఏబిఎన్ కెమెరామెన్ శ్రీకృష్ణపై వైసీపీ కార్యకర్తల దాడిని ఆదోని జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. పత్రికా స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ అసాధ్యం. కెమెరామెన్ శ్రీకృష్ణపై దాడి చేసిన గూండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపాలని, కెమెరామెన్ కు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆదోని జిల్లా సమితి తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, రాబోయే రోజుల్లో విలేకరుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని నూర్ అహ్మద్ ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభలో వైసీపీ కార్యకర్తలు ఏబిఎన్ కెమెరామెన్ శ్రీకృష్ణ గారిపై భౌతిక దాడికి పాల్పడడాన్ని ఆదోని జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతున్నాయంటే పత్రికల వల్లే తప్ప మరొకటి కాదు. అలాంటి పత్రికపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. కాబట్టి ఇలాంటి నీచమైన కార్యం చేసినటువంటి వ్యక్తులపై, గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి ఏబిఎన్ కెమెరామెన్ శ్రీకృష్ణ గారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆయనకు ప్రభుత్వము 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి ఆదోని జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో పత్రికా స్వేచ్ఛకు, పాత్రికేయుల స్వేచ్ఛకు పూర్తిగా బాధ్యత వహించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఇలాంటి దాడులు జరుగుతూ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే ప్రమాదం కాబట్టి విద్యావంతులైన విలేకరులను, కెమెరామెన్లను సంరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది కాబట్టి ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగరాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు.